ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఆదికాండం 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 7వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకున్నాం. 7వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆదికాండం 16వ అధ్యాయం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోచున్నానని. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. మరి యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండు. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది, చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలాగనగా, నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బొగ్గుకు బెయేర్ లహాయి రోయి అను పేరు పెట్టబడను. అది కాదేశుకును బెరెదుకును మధ్య ఉన్నది. యెహోవా దూత ఎదుట ఉన్న హాగరు. పారిపోతున్నటువంటి హాగరుకు దైవ ప్రత్యక్షత దొరికింది. యెహోవా దూత అరణ్య మార్గంలో ఆమెను కనుగొన్నాడు. యెహోవా దూత అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి 7వ వచనంలో, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద. 9వ వచనం, అప్పుడు యెహోవా దూత. 10వ వచనం, మరియు యెహోవా దూత. 11వ వచనం, మరియు యెహోవా దూత. ఈ వచనాల్లో యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూత అని కనబడతా ఉంది. 13వ వచనంలో, అది, చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. తనతో మాట్లాడిన యెహోవాకు. యెహోవా దూత దేవుడని యెహోవా అయి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. 32వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 32వ అధ్యాయంలో చూస్తే 24వ వచనంలో ఒక నరుడు అను, ఒక నరుడు. 28లో నీవు దేవునితోనూ మనుష్యులతోనూ
పోరాడి గెలిచావు. దేవునితో నరులతో పోరాడి గెలిచావు. 6వ వచనంలో 30వ వచనంలో యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాడు. పెనూయేలు. కాబట్టి యెహోవా దూత అంటే దేవుడైన యెహోవా. 32వ అధ్యాయంలో నరుడు అని ఉంది. అంటే దేవుడే మనుష్యుడు. మోషేకు కూడా దైవ ప్రత్యక్షత కలిగింది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషేను పిలిచాడు. 6వ వచనంలో, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా 14వ వచనంలో చూస్తే, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండుననువాడు నీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. 15లో, నీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని యెహోవా మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. 16వ వచనంలో, నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని దూత అంటే దేవుడని యెహోవా. ఆయనే దేవుడని, ఆయనే నరుడని, ఈ రీతిగా ఆయన తన ప్రజలను కలుసుకుంటా ఉన్నాడు. మీకా గ్రంథం అంటాడు 5వ అధ్యాయం 2వ వచనంలో, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేం ఎఫ్రాతా, యోధా కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు నేలువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు, శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ఏమవుతున్నాడు? ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు. పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమైన ఆ దేవుడే బెత్లెహేములో యేసుక్రీస్తుగా జన్మించాడు. ఇప్పుడు హాగరును కలుసుకొని ఆదరిస్తున్నాడు. ఆమె హాగరును కలుసుకొని ఆదరిస్తున్నాడు. హాగరు నిరాదరణకు గురైంది, శ్రమలో ఉంది, పారిపోతూ ఉంది, ఏం చెయ్యాలో తోచని స్థితి, తన భవిష్యత్తు అగమ్య గోచరం, తాను ఏమవ్వాలో తెలియదు, అలాంటి దుస్థితిలో ఉంది హాగరు. ఆమెను ప్రభు కలుసుకొని ఆదరిస్తున్నాడు.
కీర్తన 27 అంటాడు భక్తుడు దావీదు, 27:10, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను అంటాడు. తల్లి కంటే తండ్రి కంటే అత్యధికమైన ప్రేమను ఆ ప్రభువు మన పట్ల కనుపరిచేటువంటి దేవుడు. అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించేవాడు, తల్లి కంటే తండ్రి కంటే. అందుకే అంటాడు యెషయా 49:15, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోద్దా? ఏమో, మర్చిపోవచ్చు, వాళ్ళైనా మర్చిపోతారు. కానీ ప్రభువు మనల్ని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. ఆయన ప్రేమకు సాటి మరొకటి లేదు. నశించిపోతున్నటువంటి మనల్ని వెతికి రక్షించడానికి వచ్చారు ఆయన. కాబట్టి హాగరును కనుగొని ఆమెను ఆదరిస్తున్నాడు. ఎక్కడ కనుగొన్నాడు? నీటి బొగ్గ యొద్ద, 7వ వచనంలో ఉందన్నమాట. అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, 14వ వచనంలో, అందుచేత ఆ నీటి బొగ్గకు బేయర్ లహాయి రోయి అని పేరు పెట్టు. నీటి బొగ్గ అంటే బావి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు బావి వద్ద సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఆమె జీవితాన్ని మార్చినట్టు మనకు తెలుసు. కానీ అంతకంటే ముందు ఎన్నో వందల ఏండ్ల క్రితం క్రీస్తు బావి వద్ద హాగరు అనే స్త్రీతో మాట్లాడి ఆమెను ఎంతగానో ఆదరించాడు. అన్ని యుగాల్లో ఆయన ప్రజలైన వారు పడేటువంటి ఇబ్బందుల్లో, బాధల్లో, వాళ్ళ అక్కరల్లో, దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని దర్శించి ఆదరించి సంరక్షించే దేవుడు మన దేవుడు. 11వ వచనంలో చూడండి, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, యెహోవా నీ మొరను వినెను అంటున్నాడు. అంటే బహుశా హాగరు పారిపోతూ ప్రార్థన చేసింది కాబోలు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఎవరడిగినా ఇస్తాడు ఆయన. ఎవరు ప్రార్థన చేసినా వింటాడు. ఎవరు ప్రార్థన చేసినా వింటాడు. యాకోబు గారు అంటాడు కదా, 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా అతడు దేవుణ్ణి అడగా, అది అతనికి అనుగ్రహించబడుతుంది. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేసేవాడు. కాబట్టి మన ప్రభు ప్రార్థనలు వినే దేవుడు. అబ్రహాం ప్రార్థించిన విన్నాడు, ఇక్కడ హాగరు ప్రార్థించిన విన్నాడు. ఎవరు ప్రార్థించినా ఆ దయాపరుడైన దేవుడు వాళ్ళ ప్రార్థన విని ఆదరించేవాడే ఉన్నాడు. ఆమె కూడా తనకొచ్చిన శ్రమలో ప్రార్థించింది.
13వ వచనంలో అంటారు కదా, అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడుచున్న యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచితిని గదా. నన్ను చూచిన వాడిని, నన్ను చూచుచున్న దేవుడు నీవు. శ్రమలో ఉన్నవారిని చూసేటువంటి దేవుడు మన దేవుడు. శ్రమతో కూడినటువంటి మొర్ర ఆయన వినే దేవుడు. అలాంటి శ్రమల నుండి మనల్ని విడిపించే దేవుడే ఉన్నాడు. విడిపించే దేవుడే. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదివితే, మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు వారిని నడిపించుటకు, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి వాళ్ళ బాధను చూశాడంట ప్రభు, వాళ్ళ మొరను విన్నాడు, వారి దుఃఖమంతా నాకు తెలుసు అంటున్నాడు. ఇటువంటి గొప్ప దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం కృంగిపోకుండా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన మీద ఆధారపడి జీవించడం ప్రయోజనం. ఇంకా 8వ వచనంలో అంటాడు, శారయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అంటున్నాడు. ఇక్కడ హాగరు అంట్లా, శారయి దాసివైన హాగరు అంటున్నాడు. ఎందుకన్నాడు ఇలాగైనా? ఆమె స్థానాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు. గర్భవతి కాగానే తన స్థానాన్ని మరిచిపోయి తన యజమానురాలైన శారయిని నీచంగా ఎంచింది. తన యజమానురాలైన శారయిని నీచంగా ఎంచింది. ప్రభు పలికే ప్రతి మాట చాలా అర్థవంతమైనది. ఇంకా ఆయన అడుగుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? ఇదేంటి? ఆయన దేవుడు కదా, ఆయనకు తెలియదా? ఆయనకు సమస్తము తెలుసు, సమస్తము తెలుసు. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఎప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది అంటాడు. సమస్తము మరుగు లేక ఆ దేవుని కన్నులకు తేటగా ఉన్నది అంటున్నాడు. ఆయనకు తెలియక కాదు. యోహాను సువార్త 21లో కూడా, పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రభు అడిగితే, 3వసారి అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా ఇదంతా నీకు తెలుసు కదా అంటాడు. ఆయనకు తెలుసు, మరి ఎందుకు అడుగుతున్నాడు?
తన స్థితి ఏంటో, తాను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎలాంటి స్థితిలో ఉన్నాడో చెప్పాలి, ఒప్పుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ప్రభు అడుగుతున్నాడు. యాకోబుతో నీ పేరేంటి అని అడిగాడు. తెలియక కాదు, తన స్థితి తాను ఒప్పుకోవాలి అనే ఉద్దేశంతోనే ప్రభు అడిగాడు. ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడు. తెలీదా ప్రభుకి? తెలుసు. తానున్న స్థానం తన చేతే చెప్పించాలి. అలాగే హాగరు చేత ఒప్పిస్తా ఉన్నాడు. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినప్పుడు ఏం చెప్పింది? నా యజమానురాలైన శారాయి వద్ద నుండి పారిపోచున్నాను అని చెప్తుంది 8వ వచనంలో. అది నా యజమానురాలైన శారాయి వద్ద నుండి పారిపోచున్నాను. మన దేవుడు మన స్థితిని, మన స్థానాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ స్థితిని మనం దాటి వెళ్ళి మర్చిపోయి గర్వం, అతిశయం మనలో ప్రవేశించి మనం పాడై పతనమైపోతామేమో అని ప్రభు ఎప్పటికప్పుడు మన స్థితిని, మన స్థానాన్ని ఆయన గుర్తు చేసేవాడై ఉన్నాడు. అది మనం ఎరిగి దేవునికి విధేయులై జీవించడం అనేది మన బాధ్యత. ఇంకా అక్కడ హాగరు యెహోవా దూత హాగరుకి కొన్ని సంగతులు చెప్పాడు. 9వ వచనంలో, నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. నువ్వు నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళు, ఆమె చేతి క్రింద అణిగి ఉండు. యాక్చువల్గా ఎందుకు పారిపోతుంది? యజమానురాలు చేతి క్రింద ఉండడానికి ఇష్టపడక, ఈ చేతి కింద ఉండడం కష్టం అనే భావనతో పారిపోతుంది. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు? అదే చేతి కింద అణిగి ఉండాలి అని చెప్తున్నారు. కష్టమే, మరి కష్టమే. అయినా ప్రభు చెప్తున్నాడు. కారణం అది ఆమె స్థానం. యజమానురాలి మీద గర్వించుట చేత పారిపోయే పరిస్థితి సంభవించింది. ఇప్పుడు యజమానురాలి చేతి కింద అణిగిపోవాలి. ఇప్పుడు మన యజమానుడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి మనం సంపూర్ణంగా లోబడాలి. మన యజమానుడు పరలోకంలో ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 3వ అధ్యాయం 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో అంటాడు. ఆయన అధికారానికి ఒప్పుకో. పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. జీవించేవాళ్ళు మన కోసం కాదంట మన జీవితం, మరి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు కొరకే మనం జీవించాలి. గలతీ 2:20లో కూడా చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం,
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. జీవించేవాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అలాగే మనం ప్రభు కొరకు మన జీవితాలను అంకితం చేసుకుని ఆయన బలిష్టమైన చేతి కింద ఆయన యజమానుడని గుర్తించి ఆయనకు మనం లోబడి ఉండాలి. రెండో మాట 10వ వచనంలో, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవుతుంది అని దాంతో చెప్పాడు. ఆయన చెప్పినట్టే ఇప్పుడు ఇష్మాయేలు సంతానమైన అరబ్బులు ప్రపంచంలో బహుగా విస్తరించారు. ఆలోచించేయండి, 1000 ఏళ్ళు గడిచిపోయిన దేవుడు చెప్పిన మాటలు తప్పకుండా నెరవేరుతా ఉన్నాయి. నేడు ప్రపంచంలో అరబ్బుల సంఖ్య అతి విస్తారంగా ఉంది. అనేక దేశాల్లో వాళ్ళు ఉన్నారు. కొన్ని అరబ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరు. ఇంకా 3వ విషయం 11వ వచనం, మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు. ఇష్మాయేలు అంటే యెహోవా వినును, దేవుడు వినును అని అర్థం. మన దేవుడు ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థించి జవాబు పొందడం అనేది మనకెంతో ప్రయోజనకరం. ఇంకా 12వ వచనం అంటాడు, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరుల ఎదుట నివసించును. 12వ వచనం, దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం దేవుడు అబ్రహాము శారయలకు ఇస్సాకును ఇవ్వాలనుకున్నాడు. అట్టి వాగ్దాన ఫలాన్ని వాళ్ళు ఆ ఫలం కొరకు ఓపికతో కనిపెట్టకుండా త్వరపడినందువల్ల ఇప్పుడు అడవి గాడిద లాంటి మనుషుడు దొరికాడు. అడవి గాడిద గురించి ఇర్మియా గారు చెప్తాడు 2వ అధ్యాయం 24లో. ఇర్మియా గ్రంథం 2:24, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద, అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు దాన్ని తిప్పగలవాడెవడు, దాని వెదకు గాడిదల్లో ఏది అలసి ఉండదు, దాని మాసములో అది కనబడను అంటాడు. అడవి గాడిద స్థితి చెప్తున్నాడు. అది కామాతురత వలన గాలి పీల్చుకుంటూ ఉంటుందంట. అంటే దాని స్థితి భ్రష్టత్వంతోనూ మూర్ఖత్వంతో కూడిందిగా కనబడుతుంది. దానికి కామం తీర్చుకోవాలనే కోరిక కలిగినప్పుడు అది ఇంకెవరికి లోబడదు, ఎవరి మాట వినదు. అడవి గాడిద వంటి మనుష్యుడు అనమాట. అబ్రహాము శారయలు తొందరపాటు వలన ఇలాంటి వ్యక్తి దొరికాడు. నేను మనం కూడా దేవుడు అనుగ్రహించేటువంటి వాగ్దానాల కోసం ఓపికతో కనిపెట్టకుండా త్వరపడితే ఇలాంటి చేదు అనుభవాలు మనకు ఎదురవుతాయి. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాల విషయంలో ఓపిక ఎంతో అవసరం. నేడు చాలామంది యవనస్తులు వివాహాల విషయాల్లో ప్రభు చిత్తం కొరకు
ప్రభు వాగ్దానం కొరకు, సుబుద్ధి అయిన భార్య యెహోవా యొక్క దానం అని చెప్పినట్లు ఆ దానం కొరకు ప్రార్థనాపూర్వకంగా ఓపికతో కనిపెట్టాల్సినటువంటి వాళ్ళు కనిపెట్టక అనేకమైన నష్టాలు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితులే మనకు సంభవిస్తాయి. కాబట్టి ప్రార్థన, విశ్వాసం, ఓర్పు, నిరీక్షణ మనకు అవసరం. ఇంకా అంటాడు, అందరి చేతులు అతనికి, అతని చేతులు అందరికీ విరోధంగా ఉంటాయి. నేడు అరబ్బుల పరిస్థితి ఎలాగా ఉంది? తన సహోదరులు ఎదుట నివసిస్తాడు అన్నాడు. అలాగే ఇశ్రాయేలు చుట్టూ అరబ్బులు నివసిస్తున్నారు. ఇంకా వాళ్ళు విరోధంగా కూడా ఉన్నారు. దేవుడు చెప్పింది అక్షరాల నెరవేరుతాం మనం చూస్తూ ఉంటాం. మన దేవుడు భవిష్యత్తు తిరిగిన వాడు. ఇప్పుడు జరిగే సంగతులు అప్పుడే చెప్పేశాడు. ఆయన చెప్పినట్టుగానే అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా అక్కడ హాగరు చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. 13వ వచనం. ఆయనకు మరుగైనది ఏది లేదు. శ్రమలో ఉన్నటువంటి హాగరును చూచి మొర్రపెట్టిన హాగరు మొర్ర విని ఆదరించి ఆమె అనుసరించాల్సినటువంటి పద్ధతులను చక్కగా నేర్పించాడు. నేడు మనల్ని కూడా ప్రభువు చూస్తున్నాడు. మన ప్రార్థనలను విని మనల్ని ఆదరించే దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం కృంగిపోకుండా ఆయన మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా మనం వేచి ఉండాలి. ఇక్కడ అంటుంది, నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అంటుంది. నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచాను కదా అంటే మన వైపు చూస్తున్నటువంటి ప్రభు వైపు మనం కూడా చూడడం అనేది ప్రయోజనకరం. ఆయన చూపు ఎలాంటిది? కనికరముతో కూడినది. ఆయన చూపు స్వస్థపరిచేది. ఆయన చూపు మనల్ని పోషించేది. ఆయన చూపు మనల్ని బలపరిచేది. ఆయన చూపు మనకు అనేకమైన ఆశీర్వాదాలని కలిగించేది. కాబట్టి మనం కూడా హాగర్లాగా మనల్ని చూస్తున్నటువంటి ప్రభు వైపు చూడడం, మన చూపు ఆయన వైపు నిలిపి ఉండడం ప్రయోజనం. అందుకే దావీదు అంటాడు, సదాకాలము నా గురి ఆయన మీద నిలుపుతాను. యెషయా భక్తుడు అంటాడు 45:22లో, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రభువు చెప్తాడు. కీర్తనకారుడు అంటాడు 34వ కీర్తనలో, ఆయన తట్టు చూస్తే వారికి వెలుగు కలిగింది అంటాడు. పేతురు కూడా ప్రభు వైపు చూస్తూ నడిచినప్పుడు సముద్రం మీద నడిచాడు. ఆయన వైపు నుంచి దృష్టి మరలి గాలి వైపు, సముద్రం వైపు, నీటి ప్రవాహం వైపు మరలినప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడు. హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు అంటాడు, విశ్వాసమునకు కర్తయు 12:2లో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరుగెడదాం అంటాడు. ఓపికతో పరుగుపెడదాం. మన వైపు చూస్తున్నటువంటి ఆ ప్రభు వైపు చూడడం అనేది ఆశీర్వాదకరమైన స్థితికి మనం నడిపిస్తుంది. ఆయన తట్టు చూస్తే మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి.
కాబట్టి మనం ఈ లోకం వైపు చూడకుండా ప్రభు వైపు చూస్తూ మనం సాగిపోవాలి. ఇంకా 14వ వచనంలో, అందుచేత ఆ నీటి బుగ్గకు బేర్ లహాయి రోయి అని పేరు పెడతాం. అంటే నన్ను చూచుచున్న సజీవుని బావి. ఆ పేరుకి అర్థమేంటి? నన్ను చూచుచున్న సజీవుని బావి అని అర్థం. మన దేవుడు సజీవుడు. యోబు గారు అంటాడు 19వ అధ్యాయంలో, నా విమోచకుడు సజీవుడు అంటాడు. నా విమోచకుడు సజీవుడు. ప్రకటన గ్రంథంలో ప్రభు తన గురించి తాను చెప్తూ ఉంటారు. మృతులై మరలా తిరిగి లేచినవాడు, మరణాన్ని జయించినవాడు, మరణము యొక్క పాతాళ లోక తాళవ చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఆయన సజీవుడైన దేవుడు మన ప్రభు. ఆయన మనల్ని చూస్తున్నాడు, మనం ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. ఆయన మనల్ని చూసే దేవుడు. మన నడక, మన యోగ్యత, మన హృదయం, మన ప్రవర్తన, మనం కూర్చుండుట, మనం లేచుట, మనం పరుండుట, అంతేకాదు మన శ్రమ, మన బాధ సమస్తం చూస్తున్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేసి మనం నిశ్చింతగా ఉండాలి. ప్రభునందు మనం ఆనందించాలి. హాగరు అంటుంది, నన్ను చూచుచున్న సజీవుని బావి లేదా నీటి బొగ్గ అంటుంది. నీటి బొగ్గ రక్షణకు సాదృశ్యం. నీటి బొగ్గ వాక్యానికి సాదృశ్యం. నీటి బొగ్గ పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కాబట్టి మనం రక్షణ పొంది ఆయన వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ పరిశుద్ధాత్మ స్వాధీనంలో మనం జీవించడం, అది మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఇలాంటి భావి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా 15-16 వచనాలు చదువుతాను. తర్వాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేల్ అని పేరు పెట్టాడు. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. ఇష్మాయేలును కన్నది హాగరు. హాగరు అబ్రాహాముకి కుమారుని ఇచ్చింది. అబ్రహాము అతనికి ఇష్మాయేల్ అనే పేరు పెట్టాడు. ఇది దేవుడు పెట్టిన పేరే. హాగరు మొరవిని దేవుడు మొరవినివాడు అని అర్థమిచ్చే ఇష్మాయేలు అని దేవుడే ఆ పేరు గురించి తెలియపరిచాడు. మరి యెహోవా దూత హాగరుతో చెప్పాడు. అయితే ఇక్కడ అబ్రహాం ఇష్మాయేలు అని పేరు పెడుతున్నాడు. యెహోవా దూత హాగరుతో చెప్పిన మాటల్ని హాగరు అబ్రహాంతో చెప్పి ఉండొచ్చు. ఇష్మాయేల్ పుట్టినప్పుడు అబ్రహాముకి 86 సంవత్సరాలు. అతడు కనాను దేశానికి వచ్చినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. అంటే ఎప్పటి వరకు అతను కనాను దేశంలో 11 సంవత్సరాలు సంచారం చేశాడు. 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో అబ్రహాముకి 5 సార్లు దైవ ప్రత్యక్షత కలిగింది. ఏడు చోట్లకి తన మకాం మార్చాడు. 5 చోట్ల బలిపీఠాలు కట్టి 5 ప్రార్థనలు చేశాడు.
అయినా అబ్రహాం పరిస్థితి ఈ అధ్యాయంలో విచారంగా కనిపిస్తుంది. 11 సంవత్సరాల దేశంలో సంచారం చేసిన, దైవ ప్రత్యక్షతలు కలిగిన, బలిపీఠాలు కట్టిన, ప్రార్థన చేసిన ఈ అధ్యాయంలో అతని పరిస్థితి విచారకరంగా కనిపిస్తుంది. విచారకరంగా కనిపిస్తుంది. పదమూడు సంవత్సరాలు ఈ తప్పు చేసిన తర్వాత 13 సంవత్సరాల చరిత్ర బైబిల్లో లేదు. అంటే 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్టుగానే, అబ్రహాం ఏదైనా దేవునికి సంబంధించిన కార్యం ఒకటైనా చేసినట్టుగానే అసలు ఎక్కడ లేదు బైబిల్. మళ్ళీ 99 సంవత్సరాలప్పుడు అతనికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అది తర్వాత అధ్యాయం ఉంటాం. మన యొక్క అవిధేయత, దేవునికి ఇష్టం కాని కార్యాలు మనలో ఉంటే ప్రభు మనతో మాట్లాడు, ప్రభు మనల్ని ఉపయోగించుకోడు. అలాగే ఉంటాం, ఏదో వస్తాం వెళ్ళిపోతాం. దానివల్ల మనకి మేలు ఉండదు, మన తోటి వారికి కూడా ఉపయోగం ఉండదు. దేవుని బిడ్డలుగా దేవుని సహాయం లేకుండా, దేవుని తోడ్పాటు లేకుండా ఎలా బ్రతకగలం చెప్పండి? ఎలా బ్రతకగలం? జీవోత్సవంలానే బ్రతుకుతాం అంతే. అలాంటి స్థితిని మనం ఎప్పుడు మన జీవితాల్లోకి రానివ్వకూడదు. అలా రానివ్వకుండా ఉండాలంటే అబ్రహాం చేసినటువంటి ఇలాంటి తప్పిదం, ఇలాంటి పాపం, దేవునికి విరుద్ధమైన పని, నిందతో కూడినటువంటి జీవితం మనకు కూడదు. జాగ్రత్త పడదాం, ప్రభు బిడ్డలుగా జీవిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.